హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పెళ్ళిలో అయితే ఉన్నామన్నమాట. ఈవినింగ్ 4:00 అయితే మండపంకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా వారి చిన్నాన్న కొడుకుదనమాట. అఫ్కోర్స్ చాలామందికి నేను డీటెయిల్గా అయితే వీడియోని షేర్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు వచ్చేసి మేము మండపంకి 4:00 అయితే వచ్చేసామన్నమాట పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుండి. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి 11:00కి అబ్బాయి తరపు నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒక్క సాంగ్యం అయితే తీసుకొని వెళ్తారు. బట్ అది వచ్చేసి నేను క్లిప్ అనేది తీయలేదండి. సో ఆ క్లిప్ తీద్దాం అనుకునేలాగా నేను మొబైల్ అయితే ఇంట్లో మర్చిపోయి వచ్చానమాట. అది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 2:00 అయితే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము పెళ్ళికొడుకు ఇంటికి. అండ్ పెళ్ళికొడుకు ఇంటి నుండి మండపంకి 4:00 అయితే బయలుదేరారు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత పెళ్ళికొడుకి నలుగు అనేది పెడుతున్నారనమాట. ఒక 5 మంది ముత్తైదులతో ఈ విధంగా పెళ్ళికొడుకి మాత్రమే నలుగు పెట్టేసిన తర్వాత కాసేపట్లోనే పెళ్లి కుదురుకుని మండపంకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయి మండపం దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకున వెళ్ళి తనని తీసుకొని వస్తారనమాట. ఇద్దరు కలిసి ఈ విధంగా అయితే పైకైతే వచ్చారు. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు బట్టలు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు నలుగు అనేది ఇద్దరిని కూర్చోపెట్టి అయితే చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా అక్క ఇద్దరు కలిసి ఈ విధంగా కింద ముగ్గు అయితే వేస్తున్నారు. పీటల ముగ్గు అంటారనమాట ఇది. అండ్ పీటల ముగ్గు వచ్చేసి మనం కింద ఎర్రమట్టితో రుద్ది మళ్ళీ ముగ్గు అనేది ఈ విధంగా అయితే పెట్టేసి ముగ్గురికి పీటలు అనేవి వేస్తారనమాట. పీటల ముగ్గు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మాయిని అబ్బాయిని కాకుండా ఇక్కడ తోడు పెళ్లి కొడుకు కూడా కూర్చుంటారనమాట. వరుసకు అక్క కొడుకు లేదా ఎవరైనా కూర్చోవచ్చు. వరుస అయిన వాళ్ళు పిల్లల్ని మగ పిల్లలని అయితే కూర్చోపెడతారు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుక్కి సాంగ్యం చేసినప్పుడు ఒక అతను వస్తారు. అతనికి బట్టలు పెట్టాలన్నమాట. బట్ వాళ్ళు వేసుకున్నది కాకుండా వాళ్ళ తరపున ఏవి ఒకటి వాళ్ళ కింద అనేది అలా ఆ విధంగా పెట్టేసైనా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మా అత్తయ్య అయితే ఫస్ట్ నలుగు పెడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక 9 మంది అయితే నలుగు పెడతారనమాట. ఇలా అంటే ఫస్ట్ ఒక తాంబూలం అనేది ఇచ్చేసి ఇంకా వాళ్ళకి గంధం పూస్తారు. ఉంటే కొంచెం ఆముదం అనేది కూడా పూస్తారనమాట మా సైడ్. ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇంకా అక్షింతలు అనేది వేస్తారు. 4 విధంగా అయితే పెడతారనమాట. బట్ చాలా ఇళ్ళల్లో ఉంటాయనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నలుగు పెట్టడం అయిపోతూనే ఒక గ్లాస్లో వాటర్ వేసి అంటే ఓన్లీ కాయిన్స్ మాత్రమే వీళ్ళకి దిష్టి తీసి అలా వేస్తారనమాట. అవి కూడా ఉంది. బట్ ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పెడుతున్నాను. లాస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి చూపించాలనుకుంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. ఎవరికి చూస్తానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనేసి మెయిన్ క్లిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ వచ్చేసి మ్యాక్సిమం 10 నుంచి 11:00 వరకు అయితే తరంరాలన్నమాట. వీళ్ళకి మళ్ళీ మధ్యలో రిసెప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది 6 and 7కి. బట్ ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు రెడీ అవుతారు. ఆ క్లిప్ అయితే కంపల్సరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి.
నువ్వు జస్ట్ అట్లా సరిపోయి తమ్ముడు ఆడికి ఈ పక్కన అవు పక్కన తెలుసు. సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పీటల మీదకి అయితే కూర్చున్నారనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు తరపున అమ్మ నాన్న, పెళ్ళికూతురు తరపున అమ్మ నాన్న వచ్చేసి ఇక్కడ బట్టలు అనేది ఇచ్చిపుచ్చుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయి తరపు అబ్బాయి వాళ్ళకి, అబ్బాయి తరపున అమ్మాయి తల్లిదండ్రులకి అయితే ఈ విధంగా అయితే బట్టలు అనేది పెడుతున్నారండి. అండ్ ప్రజెంట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో అయితే చూసేయండి. సిగ్గుపడుతున్నాడు, మొహమాట పడుతున్నాడు నాకు కూడా.
అండ్ ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 2:00 అయిందనమాట. ఇంక ఇంటికి వెళ్దాం పదా అనేసి పిల్లలు అయితే గోల పెట్టేస్తున్నారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. సో చూసారు కదండి, మ్యారేజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. అండ్ నైట్ వచ్చేసి 12 అయిందనమాట మేము ఇంటికి వచ్చేలోగా. అండ్ డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.